హాయ్ అండో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోషిని గణేష్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా అమ్మ వాళ్ళకి పండిన బీరకాయలైతే పంపించారు. ఆ బీరకాయలతో టేస్టీ బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను చూపించాను కదా! అవన్నీ తీసుకోవాలి. ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద చూపిస్తున్నాననమాట. పొయ్యి ముట్టించుకున్న తర్వాత మనం కళాయి పెట్టేసుకోవాలి. అందులోని నూనె ఏసుకోవాలనమాట. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనకి పోపు దినుసులు ఏసుకోవాలి. పోపు దినుసులు అంటే కామనే కదండీ! ఏటేటి వేయాలో మనందరికీ తెలిసిన విషయమే. సో, అవన్నీ ఏసేసుకోవాలనమాట. అవన్నీ అయితే బాగా వేగించుకోవాలనమాట. అవన్నీ బాగా వేగిన తర్వాత మనం స్టవ్ మీద అయితే మనకు సిమ్‌లో పెట్టుకొని అలా వేగించుకుంటాం. మనకు అలా అవ్వదిక్కడ. పొయ్యి మీద కాబట్టి మనం వెంటనే చేసేసుకోవాలి. బేగా అయిపోతది. మనమైతే ఆనియన్, కరివేపాకు వేసుకోవాలండి. ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా వేగించుకోవాలి. బీరకాయ కర్రీ ఎక్కువ రావాలి, టేస్టీగా ఉండాలంటే ఉల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువగానే కోసుకోవాలి. మనం ఎన్ని ఉల్లిపాయలు కోసుకుంటే అంత కూర కొంచెం మనకి ఎక్కువ అవుతది. బేసిక్‌గా చెప్పాలంటే అన్ని వెజిటబుల్స్ పైన బీరకాయ కూర కొంచెం ఎన్ని కోసినా సరిపోదు. చాలా తక్కువ అవుతది కదా! క్వాంటిటీ అందుకని చూసారు కదా! ఉల్లిపాయనైతే చక్కగా వేగించేసుకోవాలన్నట్టు. బాగా వేగాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతలాగా వేగాలి. చూస్తున్నారు కదా! నేనైతే అలాగే ముందుగానే చెప్పాను కదా! ఇది స్టవ్ కాదు కాబట్టి మనము వెంటనే అన్నీ రెడీ చేసుకొని చేసుకోవాలి. కట్టెలపై మనం పొయ్యి చూసారు కదా! బాగా కాలుతుంది. అందువల్ల ఏంటంటే బేగా వేగిపోతాయి. స్టవ్ అయితే సిమ్‌లో పెట్టేసుకొని మనం అలా వేగించుకుంటా చెయ్యొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. అందుకే వీడియో తీయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతదనమాట. ఫాస్ట్‌గా అయిపోతది. అలా అని చెప్పి మనం వీడియో పెడితే కర్రీ మాడిపోతది అనమాట. అయితే ఉల్లిపాయ అయితే బాగా వేగాలండి. అసలు దాని స్మెల్ అంతా పోవాలి. ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ బాగా రావాలి అనమాట. పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోతదనమాట. పైనంతా వస్తది. చూసారు కదా! ఇది బాగా వేగిన తర్వాత ఏంటంటే మనమైతే బీరకాయని చిన్న ముక్కల కింద కోసి ఉంచుకుంటాం కదా ఆల్రెడీ. సో, అవైతే ఏసేసుకోవాలి. అవన్నీ ఏసుకున్న తరువాత చూస్తున్నారు కదా! ఎంత బ్రౌనీ కలర్‌లో వచ్చిందో, ఆ కలర్‌లో వచ్చిన తర్వాత మనమైతే చిన్న పీసుల కింద కోసి పెట్టుకున్న బీరకాయ అయితే వేసుకోవాలనమాట. బీరకాయ మొత్తం వేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం వేగుతుంది కాబట్టి ఇంకా బాగా వేగించుకుంటున్నాను. చెప్పాను కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ బాగా బ్రౌన్ రావాలి. అదొచ్చిన తర్వాత మనమైతే కోసుకున్న బీరకాయ మొత్తం వేసుకోవాలనమాట. వేసేటప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తదండి బీరకాయ. ఎప్పుడు కూడా అంతే. కోసేటప్పుడు వేపేటప్పుడు స్టార్టింగ్ చూస్తే చాలా ఎక్కువ బాబోయ్! ఎంత కూర అయిపోద్దో అన్నట్టుగా అనిపిస్తది. కానీ లాస్ట్‌గా కూర మొత్తం అయ్యేటప్పటికి చాలా తక్కువ అవుతది. కానీ చాలా టేస్టీగా అవుతది. అందుకే నాకు బాగా ఇష్టం బీరకాయ కర్రీ అంటే. నా ఫేవరెట్ కర్రీలో బీరకాయ కర్రీ కూడా ఒకటి ఉంటదండి. అందులో ఇది న్యాచురల్‌గా పండిన బీరకాయలు కాబట్టి ఇంకా కూర టేస్టీగా ఉంటది అనమాట. మీకు కూడా ఎంతమందికైతే బీరకాయ కూర ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. చాలా వరకు బీరకాయ కూర చాలామందికి ఇష్టం ఉంటది. దీన్నైతే వాటర్ ఉంది కదా! కేవలం మనం ఆవిరితోనే మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా! మనమైతే మొత్తం అంతా ఆవిరితోనే అవుతది అనమాట. చూస్తున్నారు కదా! మనమైతే ఇలా వేసుకున్నాం కదా! ఈసారి ఉల్లిపాయలు ఇందాక మనం వేపుకున్నది ఈ బీరకాయ మొత్తం కలిసేలా ఒకసారి వేపుకొని మనమైతే మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే ఆవిరికి బీరకాయ అన్నది మగ్గుతుంది. మనమైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ చెప్పాను కదా! స్టవ్ మీద ఎక్కువసేపు వెయిట్ చేయడానికి అవ్వదండి. మూత పెట్టి చూసారు కదా! మూత పెట్టినా కూడా వెంటనే తీసేయాలన్నమాట. చూడండి బాగా మగ్గిపోయింది. చూసారు కదా! ఎంత బాగా చక్కగా మగ్గింది అనమాట. ఇలాగ నాకు తెలిసి ఒక 2, 3 టైమ్స్ మూత పెట్టేసి వేపించేసుకుంటే సరిపోతుంది. అలా అని మనం స్టవ్ కాదు కదా వదిలేయడానికి. మనకి కిందన మంట అయితే చాలా బాగా
తగులుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువసేపు మూత తీయకుండా ఉంచలేము. ఎందుకంటే కిందన మాడిపోతుందేమో అనిపిస్తుంది. మంట అయితే చూసారు కదా ఎలా తగులుతుందో, చాలా బాగా తగులుతుంది. స్టవ్ మీద అయితే ఎంత తగలదు కదా. అందుకని ఏంటంటే మూత పెట్టినా సరే మరి మాటకి 1 మినిట్‌కి అలా అయినా సరే మనం తీసి మళ్ళీ కలుపుకొని పెట్టేసుకోవాలనమాట. కర్రీ అయ్యేలోపు ఒక 3, 4 టైమ్స్ అయితే మూత తీయాలి, కలుపుకోవాలి, మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడైతే చాలా మగ్గిపోయింది. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఇంకొక 1 ఆర్ 2 ఒక్క నిమిషం ఉంచుకుంటే చాలండి. కర్రీ అయితే మనమైతే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేసిన తర్వాత అందులో వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఇప్పుడైతే నేనైతే టమోటా వేసాను. యాక్చువల్లీ టమోటా అన్నది స్కిప్ ఐటమ్ అండి. మాకేంటంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళకి కర్రీ సరిపోదు నార్మల్గా వేపించుకుంటే. టమాటా వేసాను అంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ టమాటా వేయకుండా వండితే ఇంకా చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు టమాటా వేసే కంటే వేయకుండా వండితే ఇంకా బాగుంటుంది. కాకపోతే కూర అన్నది కొంచెం తక్కువ అవుతుంది అనమాట. తక్కువ మంది ఉండి ఒకరి ఇద్దరికైతే అలానే బెస్ట్ అండి. కాకపోతే ఇది మా ఇంట్లో పిల్లలు ఎక్కువ తినరులే అనుకుని, కానీ మేము హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి మాకైతే ఆ క్వాంటిటీ సరిపోదని చెప్పేసి నేను టమాటా వేసాను. అయినా సరే కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ నిజంగానే తినేది గుర్తుకొచ్చింది. చాలా టేస్టీగా వండేటప్పుడు టేస్టీగా వస్తుందని తెలుసు, కానీ మరీ అంత టేస్టీగా వస్తుందా అనుకున్నాను. చూసారు కదా లాస్ట్‌కి అయితే ఎంత టేస్టీగా వచ్చిందో. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఏమనైతే మనం దించేసుకోవాలన్నమాట. దించేసుకుంటే మనం కట్టెల పొయ్యి మీద కదా వండాము. కళాయికి మొత్తం మసి అంటుకుంటుందండి బాగా. అందుకని వెంటనే మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నేనైతే చూసాను కదా అంత చిన్న గిన్నెలోకి వస్తుంది అనమాట ఆ కూర అంతా, బీరకాయలు కూడానా. అందువల్ల ఏంటంటే మనం అందుకే టమాటో వేసాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని పదే అడుగుతున్నాను, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి నా వీడియోస్ అయితే నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.